తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను ఈ పిల్లని తీసుకొచ్చినోడివి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు ఇక్కడున్నట్టు తెలిసిందో ఇక అంతే, నీ కాళ్ళు చేతులు నరికి సముద్రంలో పడేస్తారు. బయలుదేరు, ఎటైనా వెళ్ళిపోండి. వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతోందని తెలియకుండా నించుని చూడు. నువ్వు రమ్మనగానే నీ వెనక వచ్చింది, ఆ పిల్ల కోసమైనా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఏదో ఓ చోటికి వెళ్ళరా. వాళ్ళకి భయపడి పారిపోయి దాక్కోమంటావా? పారిపోయేది దాక్కోవడానికి కాదు, బతకడానికి. వచ్చేసరే, ఇప్పుడు ఏం చేయడు? వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకున్నానే, విన్నారా? అనుభవించు. వచ్చేసారి చూడు, ఇప్పుడు ఏం చేయబోతావు? ఎలా తప్పించుకుంటావు? మన లాంటి వాళ్ళకి కొట్టుకోవడాలు నరుకోవడాలే జీవితం. ఇది మన తలరాత. పొండి, ఎలాగైనా చావండి. జలకంట, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేసే తీరాలి. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళని పైకి రానికుండా ఆపే తీరాలి. చంద్ర, ఏదో ఒకటి చేయి చంద్ర, ప్లీజ్. ప్రమీలక్క, నీళ్ళ ట్యాంక్ వచ్చింది. ఏంటి నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? ఏంటక్క నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? అవుననుకుంటా, ఎవరో కేకేశారు. త్వరగా బిందెలు తీసుకొని బిందెలు తీసుకురండి, నీళ్ళు వచ్చాయట. నీళ్ళు వచ్చాయంటే బిందెలు తీసుకురండి. ఫ్యామిలీ ప్లానింగ్ దానికి సంబంధం లేదు. కమలమ్మ, త్వరగా రండి. పల్లెలు నీళ్ళు అయిపోతాయి. మీకే చెప్పేది, త్వరగా నడవండి. అబ్బా, నడవండి. త్వరగా. నీళ్ళు అయిపోతాయి, త్వరగా రండి. చెయ్యి అక్కడ. బుద్ధుందట, కళ్ళు కనిపించట్లేదు. చూసాడ్రా యాదవ్ సన్నాసి. నువ్వేంటి ఇక్కడ? నేనేరా ముందుగా వచ్చాను. పట్టుకోండి రా వెధవని. నా కొడుకు బిల్డింగ్ వెనకాల తాడు కట్టుకుని పారిపోతున్నాడు. పదండి రా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? మచిలీపట్నం వెళ్తుంది. 2 టికెట్లు ఇవ్వండి. 300 లేవు. మచిలీపట్నంలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరూ తెలీదు. జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకేమైనా అవుతుందని నాకు భయంగా ఉంది. ఇక నాకు నువ్వే ముఖ్యం. భయపడకు, నాకేమీ కాదు. నీకు వయసుడికి నాకు వయసుడికి తలంతా నెరిసి నేను ముసలోనైన తర్వాతే చేస్తాను.
భయపడకు, ధైర్యంగా ఉండు. పులికే ఓ చిలకే చెంతకు చేరినదే, కురిసే చిరు చినుకే వింతలు చేసినదే. హో ఒక నిమిషం నన్ను విడిపోవద్దే, నీ ఎదుటే నేనున్నా జతనే మరవొద్దే. నిజమేలే ఓ చెలి, కలలే మనలోగిలి, శృతి కలిపే జావళి నువ్వే నా జాబిలి. అన్నా కాలంలో లేడు. ఆయన సెల్ ఫోన్ వైన్ షాప్ లో పెట్టలేడన్నా. అన్నా మీ పేరు శ్రీశైలం కదా? అలాగే తప్పుంటే చెప్తానన్నా. అయ్యో ఛార్జ్ పోయిందే. బాగా ఆకలిగా ఉంది. ఇదిగో పాపను పట్టుకో. అరే యాడోకమ్మా, నా బంగారం కదూ, యాడోకూడదు, నా తల్లి కదూ, యాడోకమ్మా. హలో మామా, నేను చెప్పిన పని ఏమైంది? రేయ్, సరే సరే నా వదిలే, సెలెక్టర్? నేనే చూసుకుంటాలే. నా సెలెక్టరా? నీకు ఇదే పని అయిపోయింది. వైన్ షాప్ లో మర్చిపోయి ఉంటావు, వేరే డబ్బులు తీసుకుందాలే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయిగా? ఇవ్వు. పోనిరా, పోనీ. నువ్వు తప్పుకో. కష్టపడి తింటే ఒంటికి పడుతుంది, బలవంతంగా లాక్కు తింటే ఎక్కడ పడుతుంది? సిగ్గుమాల యాదవులు వీళ్ళంతా రౌడీ యాదవులు సార్. రోజు ఇదే తంతు, అప్పనంగా అది ఇవ్వు ఇది ఇవ్వు అని లాక్కుపోతా ఉంటారు. ఆడదేవో బతికేనా? 100 రూపాయలు సంపాదించుకున్న పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉన్నాను సార్. పడుకోగానే నిద్ర ఆడుతుంది. వీళ్ళ బతుకులు దేంతని గండం 100 ఆయుష్ను. ఒకటి పోలీసుల చేతిలో చేస్తారు, లేదా వాళ్ళే పొడుచుకుని చేస్తారు. ఏదో వాగుతున్నాను అనుకుంటున్నారా? కడుపు రగిలిపోతుంది సార్. చెమటోడు సంపాదించిందిలా లాక్కుపోతున్నారే, వాళ్ళు బాగుపడతారా? నిజంగా బాగుపడరు. ఏంటి ఆలోచిస్తున్నావు? 100 రూపాయలు ఎలా సంపాదించగలనా అని చూస్తున్నాను. ఎప్పుడైతే నిజాయితీగా 100 రూపాయలు సంపాదించాలనుకున్నావో అది చాలు చంద్ర. 100 మార్గాలున్నాయి. ఇది నీకై నువ్వే చెప్పాలనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. చూసావా, చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తారు. అది నిజమైంది కదూ? విజయవాడ ఎక్కడి నుంచి దగ్గరేనా? విజయవాడలో మా రిలేషన్ ఒకరున్నారు, టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ ఊరు వెళ్దాం మనం. నీకు తగినట్టుగా ఒక పని, నాకు తగినట్టుగా ఒక పని తప్పకుండా దొరుకుతుంది. అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. వెళ్దాం చంద్ర. ఎస్టీడీ బూత్ ఇక్కడికి దగ్గరలో ఉందా? ఆయనకు ఒక ఫోన్ చేద్దామా? నేను ఖాళీని మాట్లాడుతాను. ఏంటి ఫోన్ చేసావట? ఏమైపోయారా? ఎక్కడ తెచ్చావు సేపు? సెల్ ఫోన్ వైన్ షాప్ లో వదిలేశాను. ఛార్జ్ డౌన్ అయింది, అందుకే ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పేది విను. చెప్పు. ఆ జలగంటగాడు ఆ, రవీంద్ర కూతుర్ని తీసుకెళ్ళిపోయారా? అలాగా? ఏమిటి నువ్వు అనేది? మన జలకంట అవును, వాడారా? రవణ కూతుర్నా? అవునురా, వాళ్ళిద్దరు ఆ, మీ ఏరియాకి వస్తే సరే వదలొద్దురా. సరే వదిలే, నేను చూసుకుంటాను. రేయ్, వాడు
నువ్వేమీ టెన్షన్ అవుకో. భాగ్య, నువ్వు ఫోన్ చేస్తుండు, నేను వెళ్ళి విజయవాడకి ఏమన్నా బస్సు ఉందేమో చూసి వస్తాను, లేదంటే తన కాల్ టాక్సీ తీసుకొస్తాను. ఆ. సరే సరే, నేను చూసుకుంటాను. రేయ్, మన జలకంఠగా లేడు, వాడు రవణకే ఎసరు పెట్టాడు. ఏమిట్రా అలా చూస్తారో, వాళ్ళ అమ్మాయిని లేపుకుపోయాడట. మన ఏరియాకే వచ్చుంటారని శ్రీశైలం అనుమానిస్తున్నాడు. ఊరంతా గాలించండి. ఈ రాత్రంతా ఎవరు నిద్రపోకూడదు. ఎంత కావాలంటే అంత తాగండి. ఈ ఊళ్ళో ఒక్కిల్లు కూడా వదిలిపెట్టకుండా మొత్తం వెతకండి. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని పట్టుకుని రవణ్ణికి అప్పగించాలి. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బు ఇవ్వాలా? ఈ పిల్లెవరు? ఫోన్ చేయడానికి వచ్చింది. ఫోన్ చేయడానికి వచ్చింది. ఏయ్ పిల్ల, ఏయ్ ఆగు ఆగు, రేయ్ దాన్ని పట్టుకోరా. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తావే? ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు రవణకు రేయ్ జలకంఠ, నేనెవరో నీకు తెలుసు కదా? కసాయి కాళి. ఇక్కడ ఘాట్లేదేమిటా అనుకుంటున్నావా? నిన్ను కైమాకెందుకు కొట్టేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపుకి వెళ్ళలేరు. ఇది నా కోటరా. ఒకే 1 నిమిషం టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇద్దరూ వచ్చి బండెక్కండి. అదే 1 నిమిషం టైం నేను నీకు ఇస్తున్నాను. మీ వాళ్ళందరినీ తీసుకుని ప్రాణాలతో పారిపో. రే రే రే, వీడి మాటలు విన్నారా? నన్ను చంపుతాడట. చంపు 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 చంపు.
బండిలో కూర్చో, బండిలో కూర్చోమని చెప్తా, బండిలో కూర్చో. త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. పోతుంది చంద్ర. ఏడవకు, లెఫ్ట్ లో పడిచాడు, బలంగా పడవలేదు, ఏమి కాదు. త్వరగా పోనీ. జలగంట తీసుకొచ్చిన కారు అదేనా? బండి ఆపు. ఆ కార్ లాగే ఉందన్నా తీసాపరా. అలాగే అన్న. రేయ్, జాగ్రత్త రా. రేయ్, అందరూ వెళ్ళిపోతారు. అన్న ఈ బండిలో వెళ్దామన్నా. అందులో డీజిల్ లేకే కదా వదిలేశాడు పిచ్చనాయాల. చంద్ర ఏమైంది చంద్ర? చంద్ర 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 అయ్యో చంద్ర. ఓ భావి భారత విధాతలారా, యువతి యువకులారా, స్వానుభవమున తెలుపుతుంటిని వినల్డి నా మాట. హే, లవ్ ఆడుకొని పెళ్లి చేసుకొని చల్లగా కాలం గడపాలు, మీరెల్లరూ హాయిగా ఉండాలి, మీరెల్లరూ హాయిగా ఉండాలు. ఎన్నో బాధలు పడి వచ్చారు, నువ్వు పాట పాడి ఎగతాలు చేస్తావేంది? చాలా విచిత్రంగా ఉందయ్యా మీ ప్రేమ. అసలు నువ్వెవరో, ఏం చేస్తా ఉంటావో ఇవేమి తెలియకుండా ప్రేమించింది ఈ పిల్ల. బాగుందయ్యా, చాలా బాగుంది. చాలా ఇడ్డూరంగా ఉందయ్యా మీ ప్రేమ. ఏందమ్మా ఏడుస్తుండా? ఇద్దరు ఇక్కడికి వచ్చేసరిగా, ఇంకేమి కాదమ్మా, దిగులు పడక. ఇక్కడ మేమందరం ఉన్నాగా, మీ ఇద్దరికి రాసి పెట్టినట్టుంది. అందుకే ఎక్కడో నాయుడుపేటలో పుట్టిన నువ్వు, వైజాగ్ లో పుట్టిన ఈ పిల్లాడు కలకత్తాలో కలుసుకుని ప్రేమించుకున్నారు. అంతా మంచి జరుగుతమ్మా. ఆటకట్టాలు పడి ఇక్కడికి వచ్చారు, ఇంకేం పర్లేదమ్మా. మంచి గాలేస్తా ఉంది, వెళ్ళి పడుకోండి. మిగతా పొద్దున్నే మాట్లాడుకుందాం. దొన్నపోతా భయపడి తెచ్చాను కదా. ఆ కారణమేమి తెలి, వింత కాదు నీ చెంతనున్నది. పదండి పదండి పదండ్రా పదండి. లై 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 లై